దుక్కి దున్నిన కాంచెలి పంట చేతికొచ్చేదాకా రైతులు ఎన్ని అవస్థలు పడాలనో అన్ని పడతారు. అంత మంచిగానే వెళ్ళిపోతుందని సంబురపడుతుంటే ఆనొచ్చి అంత ఆగమాగమైతది. అట్టిట్లా వేసి కాపాడుకొని మార్కెట్కు పట్టుకపోతే ఆడ ఎసొంటి తిప్పలుంటుందో ఎరుకున్న ముచ్చటే. అది మంచిగా లేదు, ఇది చక్కగా లేదని కొనటానికి కొర్రీలు పెడుతుంటారు వ్యాపారులు. ఇగేముంది, 6-10 దినాల నుంచి నెల రోజులు సుతా ఉండాల్సి వస్తుంది మార్కెట్లనే. ఇక ముచ్చటేందంటే రావాలే బువ్వ కూరేసుకోవాలే పక్కకు పోయి తినాలే. అట్లాని ఇదేదో ఫంక్షనో లేదంటే అన్నదానమో కాదుల్లో. ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ల పత్తి అమ్ముకుంటానికి వచ్చిన రైతులు ఆకలితో నుండొద్దని సర్కారు ఇస్కాన్ సంఘపోలు కలిసి 10 అంటే 10 రూపాయలకే భోజనం పెడుతున్నారు. ఓ 100 రోజులు అంటే పంట చేతికొచ్చే సీజన్ లా మార్కెట్ నడిచినన్ని రోజులు దినం నడుస్తుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ టోకెన్లు ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని ఇక్కడ కౌంటర్ దగ్గర వచ్చి ఆ టోకెన్ ఇస్తే ప్రతి ఒక్క రైతుకి ప్రసాదం ఇస్తారు. అంటే ఊర్లకెళ్ళి వచ్చిన రైతులకు మాత్రమే. మాత్రం వస్తే సద్దులు తెచ్చుకోలేరు. హోటళ్ళ తినాలంటే మస్తు పిరం. అందుకే అన్నదాతల ఆకలి తీర్చే ఉపాయం చేసిండన్నట్టు. ఇక 4 రోజులు వండుకున్నా మళ్ళా డ్రైవర్కి పెట్టాలా, మన కిరాయిలు పంటలు అయితే లేవు సార్, మాకు ఇబ్బందులు అవుతున్నాయి. కొంచెం రైతు ఎప్పటికి ఉంచాలా, ఇట్లా ఇదే పోయినాము. ఇట్లనే లాస్ట్ వరకు అన్నదానం చేయాలని కోరుతున్నాను. ఊకుకే బయటికి పోయి తిని రావాలంటే తిప్పలైతది. అదే ఈడనే పెడితే తినుకుంటా పంట మీద ఓ కన్నేసి ఉండొచ్చు. మళ్ళా అదనకు పైసలు లేక అదో తిప్పల. కడుపులింత పడితే పంట అమ్ముడు జరంత ఆల్చమైనా ఓర్చుకోవచ్చు. గింత మంచి కార్యం పెట్టినోళ్ళందరికీ రైతుల తరపున శనార్థి చెప్పాల్సిందే. బువ్వ పెడుతున్నాం కదా అని పత్తి కొనుడు ఆల్చం చేయకుండ్రి సార్లు.